హలో, మాట్లాడవయ్యా. హలో బాయ్, డ్యూలని కరెక్ట్ గా కడతానుగా. ప్రాబ్లం అది కాదు, వచ్చిన వాళ్ళు రానా మనుషులు. వాళ్ళు చెప్పింది విను, రానాని కాదని నేనేం చేయలేను. అన్న ఒక చంటి పిల్లాళ్ళ పట్టుపట్టారంటే వదలరు. ఏం కావాలన్నా మేం కొనిస్తాం. నిన్న నీ పెళ్ళాన్ని చూశారు, మోజుపడ్డారు, పట్టుబడుతున్నారు. ఏంటో ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? కూర్చో బాను, కూర్చో కూర్చో. అన్నకో మంచి గుణం ఉంది. ఒకసారి ఎంగిలి పడితే జీవితంలో అటువైపు రారు. ఉండండిరా, మీ అందరినీ ఒప్పించి తీసుకెళ్లాలని చూస్తే నిన్ను లేపేసి తీసుకెళ్లాల్సి వస్తుందేమో. ఆలోచిస్తావేంటి? కాలేజ్ వదిలితే ఆటో, ఆటో వదిలితే కాలేజ్. లైఫ్ ని అసలు ఎంజాయ్ చేయవా? ఎంజాయ్ అంటే ఏంటి? అదేరా, లైన్ వేయడం, లవ్ అవన్నీ ఎప్పుడో వచ్చి లైన్ లో పడి సాగుతున్నాయి. ఊరి తిరుమారు కూడా చెప్పనే లేదు. ఎవరు అతను? ఎలా ఉంటుంది? దేవతను చూసావా? ఏంజల్ ఏంజల్ లేదు. నేను చూసా, అదే మన ఫిగర్. ఎందుకు బండి ఆపేసావ్? ఏం లేదు, నేను ఏంజల్ అని చెప్పాను కదా, తనకి ఏదో ప్రాబ్లం అనుకుంటా. పోలీస్ స్టేషన్ లో నుంచున్నాను. ఎక్కడ్రా? ఎక్కడ? అదిగో అక్కడ చూడు. ఈ ఎలా ఉంది? నా అంత లేదు, అయినా ఓకే. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నువ్వు ఇంకో ఆటో పట్టుకొని పో. ఏయ్, నేను ఈ ఆటో ఓనర్ని, మర్చిపోయావా? ఆహా, ఓనరమ్మా ఓనరమ్మా, ఇలాంటి ఒక అవకాశం ఇంకోసారి దొరకదమ్మా. కొంచెం దయ చూపించమ్మా. సరే, దయ చూపించండి. బామ్మా. రేయ్ రవి, నువ్వేంట్రా ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, మన స్టేషనే. హలో, అది కాదండి, ఓ దొంగోడి గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. బామ్మో. ఏంటి బామ్మ, నేను గాజు అప్పుడే తిరిగి ఇచ్చేసాను కదా. అయ్యో అదేం కాదు రవి, తన స్కూటీ పోయింది, కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. స్కూటీ పోయిందా? ఏంటండి 30-35 వేల మ్యాటర్, జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా. నువ్వేం ఫీల్ అవ్వకరా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాగా, వాళ్ళు కనిపెట్టేస్తారులే. మమ్మల్ని కొంచెం ఇంట్లో దింపేస్తావా? ఇంట్లోనే కదా, ఆటో లోపలికి తెచ్చానా? ఎక్స్ట్రా లొద్దు, మేమే వస్తాంలే. రామ్మా. ఏంటి బాబు, ఇంత ట్రాఫిక్ జామ్ అయింది? బామ్మ, ఒకే ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. రా రా, అన్నా, ఈ బండి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళగలవన్నా. కొంచెం నీ హార్న్ ఆపు. స్టాప్ స్టాప్ స్టాప్, త్వరగా త్వరగా పో పో పో. చూసావా, ఇంత ట్రాఫిక్ లో కూడా మీ పని మీదే కదా, కొంచెం బండి డ్రైవ్ చేయనివమ్మా. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. మన రవి ఇప్పుడే సగం పోలీస్ అయిపోయాడు. ఏం స్టైలు, ఏం గంభీరం. ఏంటి చూస్తున్నావు? పో పో. రా రా, పైకెళ్ళు. ఏంట్రా అన్నా, తీసుకొచ్చానన్నా. వస్తుందన్నా. పో పో అన్నా, కొంచెం వెయిట్ చేయన్నా. ఏంటంత తొందర? వెళ్ళి వాళ్ళని గుద్దుతావా ఏంటి? ఎవడ్రా వాడు? ఆగవయ్యా, వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఎవడ్రా వాడు? చిన్న పిల్లోడు, అక్కడ పాప వెయిటింగ్. పో పో పో, ఇప్పుడు పో, వెళ్ళు వెళ్ళు. ఏ డ్రైవర్, నిద్రపోకు, పోనీ పోనీ. చిన్న పిల్లాడైనా నిజంగా చాలా సామర్థ్యవంతుడు. రాయ్ రాయ్ రాయ్. ఎలా ఉంది బామ్మ? సూపర్ రవి, 10 నిమిషాల్లో మొత్తం ట్రాఫిక్ ని క్లియర్ చేసేసావే. చదువు పూర్తయ్యాక పోస్టింగ్ రానివ్వండి, 10 రోజుల్లో సిటీని క్లీన్ చేసి పారేస్తాను. ఎవడ్రా వాడు? ఎవరన్నా? అదేరా, నా మొహం మీద చేపెట్టాడే. తిప్పు తిప్పు తిప్పు, బండి తిప్పు 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 తిప్పరా. వాడు తలకి
వాడు ఎవడు రావాడు ఎవడు వాడు తలకి ఇల్లు పెంట్ కట్టుకుని నించున్నాడు ఏడివాడు చెప్పవే రేయ్, పోరా నా మొహం మీద చేపెట్టాడు ఎవడు వాడు రేయ్, చెప్పరా అడిగేది నిన్నే నాకు తెలియదన్నా ఎవడో ఒకడు వచ్చాడు ట్రాఫిక్ అంతా క్లియర్ వెళ్ళిపోయాడు ఏంటో తెలియకుండా చెప్పరా చెప్పు. నా కొడుకు నా చేతికి దొరకాలి నరికేస్తాను. దొరుకుతాడు చూసుకుందాం అన్న. మొహం మీద చీపు ఎముకలు పళ్ళకు మంచిది తిను. ఏమిటి రవి ఏమిటి తినడం కోడికి ఎక్కరించినట్టు అయ్యో మొత్తం వీడే మెక్కాడా అవును బామ్మ. అయినా ఏమిటి తినడం ఇదిగో తిను కడుపు నిండా తిను తిను ఆ, అరేరే నువ్వెప్పుడు వచ్చావమ్మా నేను వచ్చి చాలా సేపు అయింది. రండి భోంచేద్దాం. వద్దండి, మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను. ఇదిగో బామ్మ, ఏమిటి? ఒకసారి లోపలికి వస్తావా? బామ్మ పిలుస్తున్నారు కదా వెళ్ళండి. సరే సరే ఇప్పుడే వచ్చేస్తాను బామ్మ 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 వచ్చేటప్పుడు ఆ చేపల పులుసు ఆ, తెచ్చండి. పులుసు ఆ. ఏయ్, ఏంటి ఏమిటమ్మా? ఏంటమ్మా ఇలా అరటకేసి వెందు భోజనం పెడుతున్నావే? వాడేమన్నా ఇంటి అల్లుడా? చూసి వాడు చాలా మంచోడమ్మా అందుకే ఇలా ఇంటికి చూడు బామ్మ, పిలిపించి నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీకంటే బుద్ధి లేదు, పోనీ వాడికన్నా బుద్ధి లేదా? అయ్యయ్యో. పొందిలో ఎలా మెక్కుతున్నాడో చూడు. కాస్త మెల్లగా మాట్లాడు వాడికి బామ్మ వినపడుతుంది వినపడాలనే మాట్లాడుతున్నాను. నాకేమన్నా భయమా? అప్పుడన్నా సిగ్గొస్తుందేమో చూద్దాం. అయ్యయ్యో పాపం తింటున్న పిల్లాడిని సగంలో లేపేశావు కదమ్మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి చూడు తన మాటలేమీ పట్టించుకోకు బాబు అసలు తనకేమీ తెలియదు చూడు వాడి కళ్ళల్లోంచి ఎలా నీళ్లు కారుతున్నాయో మరి కారువా బామ్మ? పులుసులో ఎవరైనా అంత కారం వేసుకుంటారా? తాగడానికి నీళ్లు కూడా పెట్టకుండా ఏంటి ఇక్కడ సొల్లు కబుర్లు? తప్పుకోండి అయ్యయ్యో బామ్మ, నీళ్ళు ఆ, ఎక్కడున్నాయి? ఇదిగో, ఇదిగో, వస్తున్నా వస్తున్నాను బామ్మ నీళ్ళు ఇవ్వండి, త్వరగా నీళ్ళు ఇవ్వండి. అయ్యో, బామ్మ నీళ్ళు 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 ఇవ్వండి బామ్మ. తీసుకో సుశీల రైట్ ఎక్కడికి? ఏంటి బామ్మ? సుశీల విషయం ఏంటో చెప్తాను చెప్పు. ఒక్కసారి అడు చూడు బామ్మ, నా స్కూటీ. అవును నీ బండే ఎలా బామ్మ? నువ్వు లోపల ఒకడిని తిట్టావే వాడే తీసుకొచ్చి ఇచ్చాడు నువ్వు వాడిని నమ్మలేదు నేను నమ్మాను నెంబర్ అడిగాడు ఇచ్చాను తీసుకొచ్చి ఇచ్చాడు చూడు ఇంత పెద్ద ఉపకారం చేశాడు కదా అని పిలిచి ఒక పూట భోజనం పెడదాం అనుకున్నాను నోటికొచ్చినట్టు మాట్లాడేసావే నాకేం తెలుసు బామ్మ, నువ్వన్నా చెప్పుండొచ్చు. నువ్వు చెప్పనిస్తే కదా ఎలా ఉంది? ఎవరిని ఎక్కడ కొడితే పని జరుగుతుందో మనకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే లోపల ఉండేది పోలీస్ బ్లడ్. అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చూసుకోండి. ఇంకేంటి బామ్మ, నేను సరే బయలుదేరా. గాని అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు ఆయ్. ఆ? అయ్యయ్యో పొయ్యి మీద పాలు పెట్టొచ్చాను ఉండు బాబు వెళ్ళండి వెళ్ళండి. బయలుదేరుతానండి. సరే అండి. ఏంటండి ఇంత పెద్ద సహాయం చేశాను, ఇంకేం లేదా? అయ్యో, క్యాష్ ఏమైనా కావాలా? క్యాషా? ఏంటండి నన్ను అంత చీప్ గా లెక్కేస్తారు? ఇది వేరండి, వేరు. వేరే అంటే ఓ, లోపల నుంచి ఒకటి వస్తుంది, లోపల నుంచి లోపల వస్తుంది వస్తుంది. ట్రై చేయండి, వస్తుంది లోపల నుంచి. ఓ అదా, థ్యాంక్స్ అండి. బాగుంది. ఇదేనా లోపల నుంచి వచ్చేది? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, 6 months తట్టుకుంటది. స్కూటీని చూడగానే తన మొహం చూడాలి, అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఉమ్మా 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 అంటూ ముద్దులు పెట్టేసింది. నీకా బ్రదర్? స్కూటీకి. కానీ తను నాకే పెట్టినట్టు అనిపించింది. అది మాత్రమే కాదు, లబక్కని చేయి పట్టుకొని థ్యాంక్ యూ అంటూ చేతిని వదలనే లేదు. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావు బ్రదర్? ఈ కాలంలో కర్చీఫ్ ని కనిపెట్టేస్తేనే ఐ లవ్ యూ అంటున్నారు. నువ్వు స్కూటీనే కనిపెట్టించావు. ఈ స్పాట్ కి నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ అని చెప్పినా ఆశ్చర్యపోవడానికి లేదు. చెప్పినట్టు తను ఇక్కడికి వచ్చేస్తుందిరా. కావాలంటే చూడు, నీ దగ్గరికి వచ్చి విడిగా మాట్లాడాలి అంటుంది. అంతవరకు నువ్వు తగ్గకూడదు. చెప్పాను కదా.
తక్కుకు చొంగ ఖర్చుకని చెప్పాను కదా. సూపర్ సూపర్ ఎక్స్క్యూజ్ మీ, అలాగే మెయింటైన్ రండి. రేయ్, మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలని చెప్పారు కదా, వెళ్ళు. మాట్లాడాలని చెప్పిన దానికి రండి, ఇక్కడే అందరూ విడిగా మాట్లాడుకుంటారు. ఆ, చెప్పండి. అదేంటంటే నాకు తెలుసు కష్టంగానే ఉంటుంది. ఇలాంటి విషయాలు మగాడు చెప్పడం వేరు, ఒక ఆడ చెప్పడం వేరు. నాకు మీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటండి మొదలెట్టేది? అంతా అయిపోయింది కదా, చెప్పండి. ఆ,